నవరాత్రుల్లో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విధి రోజున శుక్రవారం రోజున అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి, అదేవిధంగా ఏ రంగు చీరను అమ్మవారికి ధరింపచేయాలి, ఏ మంత్రం పఠించాలి, మరియు అమ్మవారి ఆవిర్భావం గురించినటువంటి విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి దుర్గమ్మ శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారండి. ముక్తా విద్రమ హేమ నీల ధవళఛాయేర్ ముఖైస్త్రీక్షణై యుక్తామిదం నిబద్ధరత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశక శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారం విందం యుగళం హస్తైర్వహం తీం భజే. పంచభూతాలకు ఆలవానమై దశ విధాలుగా ఉన్నాను అని చెప్పడానికి గుర్తుగా ప్రకృతి స్వరూపానికి రూపంగా చెప్పినటువంటి అమ్మవారు గాయత్రి మాత. ముత్య, పగడం, లీలం, ధవళం ఇలా 5 రకాల పంచవర్ణ కాంతి రేఖ అమ్మవారు. ముత్యం అంటే అచ్చం తెలుపు కాకుండా లేలేత కిరణాల భానుడి బంగారు వర్ణాన్ని సంతరించుకుని శోభిల్లేటువంటి మేఘపు మెరుపు మేనితో విరాజిల్లుతున్న అమ్మగా గాయత్రి అమ్మవారిని చూడవచ్చు. ఈ గాయత్రీదేవి సకల దేవతా స్వరూపం, వేదమాత. అన్ని మంత్రాలకు మూలం గాయత్రి. త్రిమూర్తుల భార్యకు సరస్వతి, లక్ష్మీ, పార్వతీదేవుల యొక్క అంశ గాయత్రీదేవి. పూర్వం బ్రహ్మలోకంలో ప్రతిరోజు దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని వద్దకు వచ్చి బ్రహ్మదేవుని భార్య అయిన సరస్వతి వీణ వాయిస్తుంటే బ్రహ్మదేవుడు మరియు మిగిలిన దేవతలు విని తరిస్తూ ఉండేవారు. ఒకరోజు సరస్వతీదేవి బ్రహ్మదేవుని సమక్షానికి రావడానికి ఆలస్యమవుతుంది. దాంతో బ్రహ్మదేవునికి ఆగ్రహం వచ్చి విష్ణుని మహాశివుణ్ణి ప్రార్థించి అందమైన బిడ్డను ప్రసాదించమనగా వారు సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవి యొక్క అంశతో ఒక అందమైన కన్యను సృష్టించారు. ఆమెయే గాయత్రీదేవి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను వివాహం చేసుకున్నారని చెప్పి కథనం కలదు. కాబట్టి బ్రహ్మదేవునికి ఒక భార్య సరస్వతీదేవి కాగా గాయత్రీదేవి రెండవ భార్య. గాయత్రి పేరులో ఘ అనగా గానమును, సంగీతాన్ని సూచిస్తుంది. యత్రి అనగా రక్షించునది అని చెప్పి సూచిస్తుంది. కాబట్టి ఆమె సర్వులను రక్షించేటువంటి లోకమాత. గాయత్రీదేవి ముక్త అంటే ముత్యము, విద్రుమ అంటే వైడూర్యము, హేమ అంటే బంగారము, నీల అంటే నీలము అని, ధవళ అంటే తెల్లని వర్ణం కలిగినటువంటి పంచముఖాలను కలిగి దర్శనమిచ్చి సంధ్యావందన అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయన్న నమ్మకం. ఆమె ముఖంలో ఒకటి గాయత్రీదేవి కాగా మిగిలిన 4 చతుర్వేదాలను అనగా ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదము, అధర్వణ వేదాలను సూచిస్తుంది. కాబట్టి గాయత్రీదేవి వేదమాతగా పిలువబడుతుంది. ఆమె 5 ముఖాలకు సంబంధించిన 10 చేతులను కలిగి ఉండి వాటిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆయుధాలైన శంఖం, చక్రం, గద, పాశం, అంకుశం, కసం మొదలైన ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈ తల్లి ముఖంలో అగ్ని, శిరస్సు యందు బ్రహ్మ, హృదయం నందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తూ ఉండగా ఈమె త్రిమూర్తిలాగా వెలుగొందుచున్నది. గాయత్రీదేవి హంసవాహనం పైన కూర్చుంటుంది. అది శాంతిని సూచించి మన మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అదేవిధంగా గాయత్రీదేవి ఎర్రని తామర పువ్వు పైన కూర్చుంటుంది. ఇది సౌభాగ్యం, సంపదని కలిగించడానికి సూచిస్తుంది. గాయత్రీదేవి 5 ముఖాలు పంచభూతాలు అయినటువంటి గాలి, నీరు, అగ్ని, ఆకాశం చూపిస్తుంది. త్రినేత్రుడైన శివుని వలె గాయత్రి కూడా త్రియక్షిణి అంటే 3 కన్నులు కలిగింది. మానవులలో కూడా 2 కన్నులతో పాటు 3వదైన జ్ఞాన నేత్రం అనేది ఉంటుంది. అది మహర్షులకు మాత్రమే పనిచేస్తుంది. సూర్యుని, సూర్యకాంతి తేజస్సును ఆరాధించే గాయత్రి మంత్రం బ్రహ్మర్షి విశ్వామిత్రునిచే చెప్పబడింది. బ్రహ్మదేవుని ముఖం నుంచి బ్రహ్మ తేజస్సుతో ఏర్పడిన బ్రాహ్మణునికి మాత్రమే గాయత్రి మంత్రం చదవడానికి అర్హత ఉంది. గాయత్రి మంత్రాన్ని ఎక్కడా కూడా రాయకూడదు. అందరికీ వినిపించినట్లు గట్టిగా చెప్పకూడదు. మనస్సులోని ధ్యానించాలి. అందుకే ఉపనయన సమయంలో వటువుకు బ్రహ్మగారు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేటప్పుడు ఒక వస్త్రాన్ని ఇరువురి పైన కప్పుకొని చెవిలో మంత్రోపదేశం చేస్తారు. అసలు మంత్రం అనే పదానికి అర్థం రహస్యం. ఆదిశంకరుల వారు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతకాలంలో గాయత్రిగాను,
మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సాయం సంధ్యాలో సరస్వతిగాను ఈ తల్లి ఉపాసకులతో ఆరాధన అందుకుంటుంది. సమస్త దేవతా మంత్రాలు కూడా ఈ గాయత్రి మంత్రంతో అనుబంధం ఉంది. అందుకే ఆయా దేవతల మూల మంత్రాలతో గాయత్రిని చేర్చి ఉపాసన చేయడం అనేది జరుగుతుంది. ఇంకా సమస్త దేవతలందరికీ కూడా నివేదించబడేటువంటి పదార్థాలన్నీ కూడా గాయత్రి మంత్రంతో సంప్రోక్షణ చేశాకే ఆయా దేవుళ్లకు నివేదన చేయబడతాయి. వరద అభయ హస్తాలను ధరించి గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. ఇంకా గాయత్రి ఉపాసన వల్ల మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం, అదేవిధంగా బుద్ధి తేజోవంతం కూడా అవుతుంది. గాయత్రి మంత్ర జపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. గాయత్రీదేవిని దర్శిస్తే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయని చెప్పి భక్తుల విశ్వాసం. ఇక ఈరోజు అమ్మవారికి పులిహోర, అల్లంగారలు నివేదిస్తారండి. గాయత్రి స్వరూపంగా వేదం చదువుతున్న బ్రాహ్మణులకు అర్చన చేసి గాయత్రి స్తోత్రాలు పారాయణ చేయాలి. అదేవిధంగా ఈరోజు గాయత్రి అమ్మవారిని గాయత్రి అష్టోత్తర శతనామావళితో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ గాయత్రి అష్టోత్తర శతనామావళికి సంబంధించినటువంటిది కూడా నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తానండి. అలానే ఈరోజు అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే విశేషమండి. ఈరోజు అమ్మవారు మనకి ఆరెంజ్ లేక కనకాంబరం రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులు, కలువ పువ్వులతో పూజిస్తే విశేష ఫలితం కలుగుతుంది. అలానే ఈరోజు అమ్మవారిని పూజించే సమయంలో ఎరుపు రంగు కానీ, నలుపు రంగు కానీ, బులుగు రంగు కానీ డ్రెస్సులు వేసుకోకూడదండి. ఆ వస్త్రాలను ధరించకండి. ఈరోజు మనం చదవాల్సినటువంటి మంత్రం, మనందరికీ బాగా తెలిసినటువంటి మంత్రం గాయత్రి మంత్రం అండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని మనం గాయత్రీదేవి అలంకారంలో ఉంటుంది కదా, రేపు గాయత్రి మంత్రాన్ని పైకి వినిపించకుండా మనసులో చదువుకోవాల్సి ఉంటుంది. ఇదే గాయత్రీదేవి మూలమంత్రం. గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రము కానీ దేవత కానీ లేదు. గాయత్రి మంత్రం పఠించలేనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఓం నమో గాయత్రీ మాతి అని చెప్పి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు జపిస్తే సత్ఫలితాలు పొందుతారు. ఆ గాయత్రి మాత అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ మంత్రం మౌనంగా జపించాలి. శబ్ద మంత్రాన్ని మౌనంగా చేస్తేనే దాని ఫలితం అనేది కలుగుతుంది. మీకు కుదిరితే దేవి ఖడ్గమాల స్తోత్రం, దుర్గా అష్టోత్తరం, కనకదార స్తోత్రం, దుర్గా అష్టోత్తర శతనామావళి స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రాలను చదువుకోండి. అదేవిధంగా ఈ మంత్రాలేమీ మాకు చదవడానికి కాదు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రం చదువుతూ అమ్మవారిని పూజించుకుంటే చాలు. ఓం శ్రీ మాత్రే అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఇది దేవీ నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారికి ధరింపజేయాల్సినటువంటి రంగు చీర, ప్రసాదాలు, నైవేద్యాలు, పుష్పాలు, మంత్రాలు ఏం చేయాలనేటువంటివి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదండి. ఓం శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్